కొనసాగిద్దాం మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానాన్ని. కొనసాగిద్దాం మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానాన్ని. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. వర్ధిల్లాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానము. వర్ధిల్లాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానము. వర్ధిల్లాలి కాంశీరామయ్య సిద్ధాంతం. వర్ధిల్లాలి కాంశీరామయ్య ఆశయం. వర్ధిల్లాలి. కొనసాగిద్దాం మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానాన్ని. కొనసాగిద్దాం మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానాన్ని. వర్ధిల్లాలి బిఎస్పీ నాయకత్వం. వర్ధిల్లాలి బహుజన సమాజ్ పార్టీ నాయకత్వం. వర్ధిల్లాలి కుమారి మాయావతి గారి నాయకత్వం. వర్ధిల్లాలి బహుజన సమాజ్ పార్టీ నాయకత్వం. అందరికీ జై భీమ్. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా పార్టీ ఆఫీసు నందు ఘనంగా ప్రోగ్రాం జరపడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక విప్లవకారుల్లో మొట్టమొదటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పోరాట యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన పోరాటం మొత్తం కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు అభివృద్ధి చెందాలి, సామాజికంగా చైతన్యవంతులు కావాలి, ఈ భారతదేశంలో సమసమాజం రావాలి, సామాజిక న్యాయం జరగాలని పోరాటం చేసినటువంటి గొప్ప యోధుడు. ఆయన ఊరికి దూరంగా ఉన్నటువంటి పేద కులాలుగా చెప్పుకోబడుతున్నటువంటి ఎస్సీలకి ఎస్టీలకి విద్య నేర్పించడం కోసం బ్రాహ్మణులకు వ్యతిరేకంగా, అగ్ర కులాలకు వ్యతిరేకంగా పేద కులాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చదువు నేర్పించి, చదువే సర్వ సమస్యలకి మూల కారణం, విజ్ఞానమే మనిషిని అభివృద్ధి చేస్తుందని చెప్పి ఆ దిశగా నడిచినటువంటి మొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. అంతేకాకుండా స్త్రీలకు విద్య నేర్పించాలని తన భార్యకు చదువు నేర్పించి, భార్య ద్వారా స్కూల్స్ని ఏర్పాటు చేపించి మొట్టమొదటిగా మహిళలకి విద్యని అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే, వారి భార్య సావిత్రిబాయి పూలే. వీరు ఈ భారతదేశానికి చేసినటువంటి సేవ, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలుగా చెప్పుకోబడుతున్నటువంటి వెనుకబడినటువంటి కులాలకి, అంటరాని వారిగా బతుకుతున్నటువంటి వాళ్ళకి చేసినటువంటి సేవ, స్త్రీలకి చేసినటువంటి సేవ ఈ దేశంలో మనం కొనియాడదగినటువంటి విషయంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటున్నానంటే ఆ రోజుల్లో కేవలం బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలి, మిగిలినటువంటి వాళ్ళు చదువుకోవడానికి వీల్లేదు, ఎవడైనా చదివితే నాలుగు కోసేయాలి, వింటే చెవులు సీసం పోయాలి అని చెప్పినటువంటి సిద్ధాంతానికి వ్యతిరేకంగా పోరాటం చేసి మనుషుల్ని అభివృద్ధి వైపు నడిపించి, చైతన్యం వైపు నడిపించినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే, అలాగే సావిత్రిబాయి పూలే గారు. ఈ భారతదేశంలో చదువుల తల్లి అనేటువంటిది ఎవరన్నా ఉన్నారు అంటే సరస్వతి కాదు, చదువుల్ని మొట్టమొదట నేర్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. కానీ ఈ బ్రాహ్మణ కులాలు మొత్తం కలిసి కూడా ఎవరైతే ఈ భారతదేశానికి సేవ చేశారో, సేవ చేసినటువంటి వాళ్ళందరూ కూడా కనుమరుగు చేస్తూ తెలియనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ముందు పెట్టి వాళ్ళ ద్వారా విద్య అభివృద్ధి చెందిందని ఒక సరస్వతిని పెట్టి 4-5 చేతులు ఉన్నటువంటి వాళ్ళని పెట్టి వికృతంగా చూపించేటువంటి సిస్టమ్ని ఏర్పాటు చేసి వాస్తవాన్ని తొక్కేయడం కోసం చూస్తున్నటువంటి పరిస్థితి నుంచి వాస్తవాన్ని బయటకు తీసుకురావడం కోసం ఇట్లా ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు మొత్తం కూడా భారతదేశంలో ఉన్నటువంటి పేద కులాలను అభివృద్ధి చేయడం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులను మొత్తాన్ని కూడా మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, పెరియార్ రామస్వామి నాయకర్ గారు, ఈ విధంగా ఉన్నటువంటి చెప్పుకుంటూ పోతే ఎంతో మంది సామాజిక చైతన్యం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులను మొత్తాన్ని కూడా బయటకు తీసుకొచ్చి ఈ భారతదేశంలో మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు, ఈ భారతదేశంలో అంటరానితనం పోవాలనేటువంటి పోరాటం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు అని మా మాన్యవర్ కాంశీరామ్ గారు వీళ్ళ యొక్క చరిత్రల మొత్తాన్ని కూడా బయటకు తీసుకొచ్చి, కనుమరుగైపోతున్నటువంటి చరిత్రల మొత్తాన్ని బయటకు తీసుకొచ్చి, ఇదిగో ఈ జాతుల మొత్తాన్ని అభివృద్ధి చేసినటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పినటువంటి కాంశీరామ్ గారి యొక్క కృషిని మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగానే చైతన్యవంతమైనటువంటి బీసీలు మొత్తం కలిసి కూడా బీసీలకి రాజకీయంగా ఎక్కడా కూడా ప్రాధాన్యత లేకపోతే
బహుజన సమాజ్ పార్టీలో నుంచే బీసీలకి రిజర్వేషన్ కావాలని ఆ రోజు కాంశీరామ్ గారు చేసినటువంటి పోరాటం వల్లనే ఇవి ఉన్నటువంటి కొంచెం కొద్దిగా గొప్ప రిజర్వేషన్ అని వచ్చింది తప్ప, లేకపోతే కాంశీరామ్ గారు లేకపోతే అన్ని రోజులు మా ధర్నాలు చేయకపోతే ఈ సమస్య సాల్వ్ అయ్యేది కాదు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మొత్తాన్ని కూడా ఐక్యం చేయడం కోసం ప్రత్యేకంగా బీసీల మొత్తాన్ని కూడా, బీసీల సమస్య భారతదేశ సమస్య, బీసీల సమస్య తీరితే భారతదేశం యొక్క సమస్య తీరుతుందని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మాన్యవర్ కాంశీరామ్ గారు. ఆయన ఏర్పాటు చేసినటువంటి పార్టీ కూడా బహుజన సమాజ్ పార్టీ అనేటువంటిది అన్ని కులాలను కలుపుకొని పోతూ ఏ కులం ఎంతమంది ఉన్నారో, ఎవరి శాతం ఎంత ఉందో వాళ్ళ కులాల నిష్పత్తి ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ లేదా సర్వసంపదలో కూడా ఎవరి వాటా వాళ్ళకి రావాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆయన. ఎవరి వాటా వాళ్ళకి రావాలి, చెందాలని అంతకన్నా ముందుగా రాసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన భారత రాజ్యాంగాన్ని రాశారు. ఆయన రాసిన రాజ్యాంగం మంచిదే కానీ ఆ రాజ్యాంగం చెడుగా ప్రవర్తించేటువంటి ఎవరైతే కుట్రలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ చేతుల్లో అధికారం ఉన్నందువలన మంచి రాజ్యాంగం కూడా అమలు కాలేని పరిస్థితి వచ్చింది. ఆ మంచి రాజ్యాంగాన్ని మంచివాడి చేతిలో పడితేనే అది అభివృద్ధి చెంది అందరికి కూడా ఫలాలు అమ్ముతాయి తప్ప చెడు చేసేటువంటి వాడి చేతుల్లో మంచి రాజ్యాంగం ఉన్నా కానీ దానివల్ల ఉపయోగం లేనటువంటి పరిస్థితి అవుతుంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసేటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది బహుజన సమాజ్ పార్టీ తప్ప రెండోది లేదనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ బహుజన సమాజ్ పార్టీని బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు, బీసీ యొక్క నాయకులుగా ఉన్నటువంటి పెరియార్ రామస్వామి నాయకర్ గారి లేదా మహాత్మా జ్యోతిరావు ఫూలే కానీ వీళ్ళందరూ కూడా బీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఈ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సూచనకర్తలు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటూ ప్రతి ఒక్క మా బ్యానర్లో ఎక్కడ చూసినా కానీ ఈ మహానుభావుల పోటీలో ఉంటాయి. మహాత్మా జ్యోతిరావు ఫూలే, మొట్టమొదట రిజర్వేషన్లు అమలు చేసినటువంటి ఛత్రపతి సాహు మహారాజ్, లేదు పెరియార్ రామస్వామి నాయకర్, లేదంటే ఆయన మన నారాయణ గురు, ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ దేశం బాగుపడాలని కోరుకున్నటువంటి వాళ్ళగా వాళ్ళనే మహానుభావులుగా పెట్టుకొని నడుపుతున్నటువంటి ఈ పార్టీ బహుజన సమాజ్ పార్టీ. మిగిలినటువంటి పార్టీలు కూడా ఆ యొక్క కులాలకు సంబంధించినటువంటి కుల నాయకులను పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారు తప్ప వాళ్ళ యొక్క రాజకీయాలు అట్లే ఉంటాయి తప్ప ఇంకోటి కాదనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని మహాత్మా జ్యోతిరావు ఫూలే యొక్క బాటలో నడుస్తున్నటువంటి బహుజన సమాజ్ పార్టీని మీరందరూ కూడా ఆదరించాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు మొత్తం కూడా ఈ పార్టీని హక్కు చేసుకొని ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లి ఈ పార్టీలోనే మీరందరూ కూడా అధికారంలోకి వచ్చి మనకు రావాల్సినటువంటి వాటాని, మనకు రావాల్సినటువంటి సంపదని సర్వం కూడా మనం అనుభవించే విధంగా ముందుకెళ్లాలంటే తప్పనిసరిగా ఫూలే గారి ఆలోచన విధానం ప్రకారం నడుస్తున్నటువంటి బహుజన సమాజ్ పార్టీలో మీరందరూ చేరాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్.